హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. కొన్ని బిజీ వర్క్స్ వల్ల ఈ మధ్య వీడియోస్ అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నా. సో ఇవాళ అయితే నేను మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చిన, ఎందుకంటే అన్నయ్యది ఇరుముడి ఉంది, అందుకని నేనైతే ఇక్కడికి వచ్చిన. సో ఇంకా నేను రాగానే మా వదిన అయితే బొట్టు పెడుతుంది. ఇంకా నెక్స్ట్ తేజు అయితే ఏడుస్తుండే వాళ్ళ డాడీ 1 వీక్ వరకు మళ్ళీ రాడని. ఫ్యామిలీ అందరు కలిసి అయితే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఇంకా ఇట్లా కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా వెళ్ళిపోతారు అనమాట. ఇట్లా కొబ్బరికాయ కొట్టినాక అందరం అయితే గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా గుడి దగ్గరికి ఆల్రెడీ కొంతమంది చుట్టాలు అయితే వచ్చేసినారు. అందరికైతే బొట్టు పెడుతుంది వదిన. ఇరుముళ్ళు కట్టేది ఇక్కడనే అనమాట. టెంపుల్లో అయితే కడుతున్నారు ఇరుముళ్ళు. అందరు స్వాములు అయితే కూర్చున్నారు. ఇంకా లైన్ గా ఒక్కొక్క స్వామికి అయితే ఇరుముడు అయితే కడుతున్నారు. లక్కీ అయితే ఇంటి దగ్గర అందరి ముందు పాట పాడతాను బెట్టు కట్టింది నాతోని. కానీ ఆడికి పోయినాక ఏం చేసిందంటే నలుగురు ముందే వాడింది, మా ముందే వాడింది అనమాట పాటలు. ఇంకా తేజు అయితే ఏడుస్తూనే ఉండు 1 వీక్ వాళ్ళ డాడీని వదిలిపెట్టి ఉండాలని. ఎంత చెప్పినా కూడా వినట్లేడు. లాస్ట్కి ఇంకా రిమోట్ కంట్రోల్ కారు అది ఇది అనుకుంటే ఏదో సదిరి చెప్పిర్రు. ఇంకా స్వాములు అందరు కూడా స్టార్ట్ అవుతున్నారు. ఇంకా వాళ్ళు స్టార్ట్ అయ్యే ముందు అందరం అయితే ఇట్లా అందరు లైన్గా కూర్చొని అందరం అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ అన్నయ్య ఇరుముడు అయిపోయినాక మేమైతే మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. ఎందుకంటే అందరం కలిసి ఊరికి వెళ్తున్నాము. ఊరికి ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా? రేపు మా తమ్ముడు ఇరుముడి ఉంది, అందుకని వెళ్తున్నాం మేమైతే. సో ఇక కార్లో అయితే లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నారు. మేమైతే 1 డే పోయినా కూడా మస్తు అంటే మస్తు లగేజ్ ఉంటుంది, కొన్ని సరిపోవు మాకు. ఇంకా మా శాన్విన్ అయితే ఫస్ట్ టైం ఇట్లా ఒక్కదాన్ని ఊరికి పంపిస్తుంది మాతోని. ఎప్పుడైనా మాకు కూడా వస్తుంది కానీ ఈసారి రావట్లేదు. శాన్విన్ ఒక్కదాన్ని పంపిస్తుంది. మాకైతే మస్తు డౌట్ ఉండే, ఎందుకంటే మా శాన్వి అస్సలు ఉండదు వాళ్ళ మమ్మీని వదిలిపెట్టి. ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా అనుకున్నాము, కానీ బాగానే ఉంది. ఇంకా వెళ్ళే దారిలో మా శాన్వికి కేక్ కావాలని చెప్పింది. ఇంకా మా వాళ్ళైతే ఒక దగ్గర అయితే టీ తాగడానికి అని ఆపిరు. అక్కడే పక్కన పెద్ద బేకరీ ఉంది, ఇంకా చాలా బాగుంటది అన్నట్టు మా చెల్లి ఆనే కేక్ తీసుకుంది. కానీ కేక్ అయితే అస్సలు బాగాలేదు, అస్సలు నచ్చను కూడా నచ్చలేదు. మా శాన్వి ఎక్స్ప్రెషన్ చూడండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేవాలి, 4 o'clock అనుకున్నాము. బట్ మేము టైంకి లేవాం కదా, అందుకే 5:30 తర్వాత అయితే లేచినాము. ఊర్లో మస్తు చలి ఉంది, అందుకని ఇక మా మహేష్ మామ అయితే ఇట్లా మంట పెట్టిండు అనమాట, ఇట్లా మంచిగా కాపుకోవచ్చు అని. కాపుకున్నంతసేపు బాగానే ఉంది, తర్వాత మళ్ళీ చలి పెట్టింది. ఇంకా అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాము. మా బన్నీ అయితే అప్పటికి చాలా సార్లు కాల్ చేసిండు, ఎక్కడున్నారు, రండి 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 అని. ఇంకా మా ఇల్లు చూడండి ఎంత మంచిగా ఉంటుందో అసలు. బయట అసలు మా నాయనమ్మ అయితే మస్తు అంటే మస్తు చెట్లు పెంచుతుంది. చూడండి ఎట్లా ఉన్నాయో చెట్లు అయితే, ఎన్ని రకరకాల చెట్లు ఉన్నాయి అనమాట. ఇందులో అయితే పూలు, పండ్లు, కూరగాయలు అన్ని చెట్లు, అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇంట్లో. నాకైతే మంచిగా ఇట్లా రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా క్యూట్గా ఉండే. రోజ్ ఫ్లవర్స్, చామంతి, ఇంకా జామ పండ్లు, మామిడికాయ చెట్టు ఉంది అందులో, సోరకాయ చెట్టు, ఇంకా చాలా రకాల చెట్లే ఉన్నాయి. నాకు అంత కరెక్ట్గా తెలియదు ఏమేమి ఉన్నాయో. మా నాయనమ్మని ఎప్పుడైనా అడిగి నేను వీడియో తీసి పెడతా.
ఇంకా మా అక్క అయితే ఇంక లేవంగానే వీడియో కాల్ అయితే చేసింది. ఎందుకంటే ఆల్రెడీ నైట్ కూడా చేసిందనమాట. వాళ్ళ కూతురు ఏం చేస్తుంది, ఎట్లుంది, ఏడుస్తుందా లేదా అని. మా శాన్వి అయితే ఏడవకుండా బాగానే ఎంజాయ్ చేసింది. అసలు ఏడుస్తుందని అయితే అనుకున్నా. బట్ అప్పుడప్పుడు కొంచెం గుర్తొచ్చినప్పుడు కొంచెం కంట్లో నీళ్ళు పెట్టుకుంది కానీ తర్వాత నార్మల్ అయిపోయింది. దానికి ఏదో ఒకటి చెప్తుండే. డాన్స్ చేద్దాము, అది తిందాము, ఇది చేద్దాం, అది చేద్దామని మరిపిస్తుండే దాన్ని అయితే. ఇంకా మమ్మీ శాన్వి అయితే ఇక సంచి పట్టుకొని అయితే ఉరుకుతున్నారు ఇంకా ఇరుముడికి ఇంకా స్టార్ట్ అయిపోవాలని ఇంకా ఆల్రెడీ చాలాసార్లు కాల్స్ వచ్చినాయి బండి నుంచి. అందుకని ఇంకా అందరం అయితే వెళ్తున్నాము ఫాస్ట్గా. ఇంకా డింపుల్ అండ్ మా హస్బెండ్ అయితే ఇద్దరైతే ఫస్ట్ ఎక్కి కూర్చురు కార్లో. ఇంకా మా డింపుల్ చూడండి ఎంత మంచిగా చెప్తుందో హాయ్. ఇంకా అందరం అయితే కార్ అయితే ఎక్కి కూర్చున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయినాము అచ్చంపేటలో అనమాట ఇరుముడి. మా బన్నీ స్వామికి అయితే ఒక రేంజ్ లో కోపం వస్తుంది. ఎందుకంటే చెప్పిన టైంకి అయితే మేము వెళ్ళలేదు. 7:30 8 వరకు రమ్మని చెప్పిండు. మేము వెళ్ళేసరికి 9:30 అయింది. మార్నింగ్ 4:35 నుంచి కాల్ చేస్తూనే ఉండనమాట. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కాల్ చేసి రెడీ అయ్యిరా, స్టార్ట్ అయ్యిరా, రెడీ అయ్యిరా, స్టార్ట్ అయ్యిరా అని అడుగుతూనే ఉండు. అసలు టైం అంటే టైంకి ఇరుముడు అయితే జరిగిందనమాట ఇక్కడ. బట్ మా బన్నీ స్వామిదే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే మేము లేట్గా వచ్చినాం కదా, అందుకని కొంచెం లేట్ అయితే అయింది. ఆల్మోస్ట్ పాపం మా బన్నీ స్వామి కూడా చాలా సార్లు చెప్పిండు టైంకి రండి అని. మాకే కొంచెం లేట్ అయింది. ఇంకా మా బన్నీ స్వామి ఫస్ట్ కట్టుకోవాల్సింది పోయి ఇంకా కొంచెం ఆయన లాస్ట్ కట్టుకుండు. ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారంట. అందుకని వాళ్ళకు కూడా ఇంకా కట్టేసుకున్నారంట ఇరుముడి. ఇంకా మా బన్నీ స్వామి మేము వచ్చిందాక వెయిట్ చేసిండు. ఇంకా మేము వచ్చినాక పెద్ద మమ్మీ వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయితే చేసి ఇరుముడి. ఇంకా ఇక్కడ గురుస్వామి వచ్చేసి మా బాబాయ్. ఇంకా అందరు మా చుట్టాలే అనమాట. అందరం అయితే ఇట్లా ఇరుముడు కడుతుంటే చూస్తున్నాము. ఇంకా నేను ఆల్రెడీ చెప్పిన కదా మా బాబాయ్ గురుస్వామి అని. ఇక్కడ మా బన్నీకి బొట్టు పెడుతున్నారు చూడండి, ఈయననే అనమాట. మోర్ దాన్ 18 years నుంచి మా బాబాయ్ అయితే మాలేసుకుంటున్నారు.
శక్తి శరణం శరణం స్వామి అయ్యప్పో స్వామి స్వామియప్ప అయ్యప్ప వరణమప్ప అయ్యప్ప వరణమప్ప అయ్యప్ప టవల్ టవల్ కల్పురమై ఏలేలయ్యా అయ్యప్ప గురునాథ అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప వీరా అయ్యప్ప వీరమణిగండ అయ్యప్ప స్వామి అయ్యప్పో స్వామి స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వరణమప్ప అయ్యప్ప లేలయ్యా శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం దేవి శరణం శక్తి శరణం గుడికి వచ్చిన గట్టిగా గురికి వచ్చిన మైక్ తెలియ కదా మైక్ తెలియదు. ఏ శాన్వి రండి.
తమ్ముడు ఈయననే తీసుకోవాలి గణపతి శరణ పుణయప శ్రీరామ పాదమే శరణ పుణయప శ్రీనివాస శరణ పుణయప శ్రీనివాస శరణ పుణయప బ్రహ్మచారి శరణ పుణయప అపాచి మేడే శరణ పుణయప శరణముతియాలే శరణ పుణయప స్వామియే శరణం శరణ పుణయప అయ్యప్ప నౌకా సాగిపోతుంది అందులో దుఃఖాన్ని శ్రీమణి కంఠుడు అందులో దుఃఖాన్ని మా గురు స్వామి అమల్లార అయ్యల్లార అందరూ రండి స్వాములార సాధులార అందరూ రండి శబరిమలై నౌక సాగిపోతున్నది తప్పించి మీరు అధికారం చూపి నావా ఎక్కలేరు తులసిమాల వేసుకొని ఎక్కాలి నావా నల్ల బట్ట కట్టుకొని ఎక్కాలి నావా స్వామి దీక్ష తీసుకొని ఎక్కాలి నావా స్వామి శరణమంటే నామ సాగిపోతుంది అయ్యప్ప అయ్యప్ప అంటే నామ సాగిపోతుంది స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పుణయప
జయ జయ మంగళం నిత్య శుభమంగళం మంగళం హరిహర ప్రేమాసుదే మంగళం విద్యామంగళం పంచాశురమంగళం ప్రభో మంగళం పంచాశురోత్తమ మంగళం మంగళం మంగళ సమర్పయామి నీరాజనందరం నీరాజమణీయం సమర్పయామి తిరుముడి ప్రియనే తిరుముడి ప్రియనే మహాపూజం సర్వరక్షాకరం విముం పార్వతీ హృదయానందం శాస్త్రారం ప్రణమామ్యం స్వామి ఓం విప్రపూజం విష్ణువందం విష్ణుశంభో ప్రియం సుతం శివప్రసాదయాతారం శాస్త్రారం ప్రణమామ్యం స్వామి శరణం కారుణ్యామృతపూరితం సర్వవిజ్ఞానం దేవం శాస్త్రారం ప్రణమామ్యం సద్గుణేశ్వరం దేవం అస్మశత్రు వినాశనం ఆస్మదిష్టా ప్రదాతారం శాస్త్రారం ప్రణమామ్యం ఆత్మత్రాణపరం దేవం శాస్త్రారం ప్రణమామ్యం పంచరత్నాఖ్యమేతస్యో నిత్యం స్తోత్రం పడే నర తస్య ప్రసన్నో భగవాన్ శాస్త్రావసుతి మానసే భూతనారసదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రే తుభ్యం నమో నమః శ్రీ భూతనారసదానంద అన్యదాచరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ రక్ష హరిరాత్మజ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య విఘ్నేశ్వర సోదరుడవే నమః సుబ్రహ్మణ్యేశ్వర సోదరుడవే నమః శివగిరి అయ్యప్ప స్వామినే నమః అనంత శతకోటి ఆత్మ శ్లోకాం సమర్పయామి నమస్కరోమి నమస్కారం సమర్పయామి స్వామియే శరణమయ్యప్ప ఇంకా మా బన్నీ స్వామి అయితే అన్ని ప్యాకింగ్ అయితే ఆల్రెడీ చేసేసుకోండు. మళ్ళీ ఇంకొకసారి అయితే చెక్ చేసుకుంటుండు. ఇంకేమైనా ఐటమ్స్ పెట్టుకునేది ఉంటే ఇంకా పెట్టేసుకుంటుండు బ్యాగ్లో. ఇంకా స్వాములందరూ స్టార్ట్ అయ్యే వరకు ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టేలా ఉందని ఇంకా అందరం అయితే మంచిగా కూర్చొని ఇంకా మాట్లాడుకుంటున్నాము. మా డింపుల్ దగ్గర 20 రూపీస్ నోట్ ఉంటే దాని దగ్గర తీసుకొని ఇంకా ఆడుకుంటున్న దానికి ఇవ్వకుండా ఇంకా లాస్ట్కి అయితే అది తీసేసుకుంది కావాలని. ఇంకా అందరం అయితే కూర్చున్నాము బ్లెస్సింగ్స్ తీసుకోవడానికని. ఇంకా అందరు స్వాములు అయితే లైన్గా వస్తున్నారు. మేమైతే అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. మా బాబాయ్ గురుస్వామి అని చెప్పాను కదా, ఇంకా గురుస్వామి ఏమని చెప్పిండంటే ఎవ్వరు కూడా భద్రం క్షేమం ఇట్లాంటి వర్డ్స్ అయితే నోటి నుంచి రావద్దని చెప్పిరు. జస్ట్ స్వామి శరణమయ్యప్ప అని అనమన్నారు. సో మేము అందరం కూడా జాగ్రత్త క్షేమం భద్రం ఇట్లాంటి ఏ వర్డ్స్ అయితే యూజ్ చేయలేదు. ఇంకా స్వామి శరణమయ్యప్ప అనుకుంటా వాళ్ళని అయితే పంపించినాము. దేవం శరణం శక్తి శరణం శక్తం శరణం స్వామి మాలే అయ్యప్ప మాలే. ఫ్యామిలీ అందరం కలిసి బన్నీ స్వామితోనైతే ఫొటోస్ దిగినాము. లాస్ట్ ఇయర్ కూడా మా తమ్ముడు మాలేసుకుండు, బట్ నేను రాలేదు ఇరుముడికి. ఇరుముడి టైంలోనే నేను నా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నా అనమాట కొంచెం, అందుకని లాస్ట్ టైం అయితే రాలేదు. ఈసారి అయితే వచ్చిన. ఇంకా మా స్వాములందరికైతే బాయ్ చెప్తున్నాము అందరం కలిసి. స్వాములు వెళ్ళాక అందరం అయితే ఇట్లా కొద్దిసేపు అయితే టెంపుల్ దగ్గర కూర్చున్నాము మంచి చెట్టు కింద. ఇంకా అందరు కూడా ఎవరింటికాలు అయితే స్టార్ట్ అయిపోతున్నారు, ఎందుకంటే ఇంత ముందే కదా స్వాములు వెళ్ళారు, ఇంకా వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోతున్నారు.
ఇంకా అక్కడ మా బాబాయ్ వాళ్ళు మా అత్త వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు కూడా ఇన్వైట్ చేసిరు. బట్ మాకు టైం లేకుండే అందుకని మేమైతే వెళ్ళిపోతున్నాం అని చెప్పినాము. ఇంకా ఈ పూలదండ అయితే మా బాబాయ్ ఇచ్చిండు, గురుస్వామి అని చెప్పిన కదా, ఆ బాబాయ్ అయితే పూలదండ ఇచ్చిండు వెళ్ళేటప్పుడు. ఇంకా అచ్చంపేటలోనే ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా ఉంటారనమాట. అత్తమ్మ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తున్నారు. బట్ మాకే టైం లేకుండే, అత్తమ్మ బాబాయ్ అందరు పిలిచిరు. మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మా డింపుల్ అయితే మంచిగా పండుకుంది, దాన్ని అటో ఇటో చేసి లేపిన. ఎందుకంటే మేము డిండి డ్యామ్ దగ్గరకు వచ్చినాం అనమాట. ఫిషెస్ డ్యామ్ ఇవన్నీ చూపించడానికి లేపిన మా డింపుల్ని. ఇంకా డ్యామ్ అవన్నీ చూసిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మా డింపుల్ చూడండి అసలు డాన్సులు చేస్తుంది, ఎవరు చూడట్లే అని చెప్పి అటు ఇటు ఊగుతుంది. ఇంకా నేను ఊకుంటానా, మంచిగా వీడియో తీసుకున్నా. ఆమె ఇట్లా 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 తిప్పుతూనే ఉందన్నమాట వీడియోలో. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి కొంచెం తినేసి ఇంకా మేమైతే అందరం అయితే స్టార్ట్ అవుతున్నాము. బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాము. మా నాన్నమ్మ ఇంకా కార్ దగ్గరికి అయితే తీసుకొస్తా అని ఇంకా నా బ్యాగ్స్ అయితే అన్ని పట్టుకొని ఇంకా బయటకైతే వెళ్తుంది. ఇంకా వీడియో అని చెప్పంగానే ఇంకా నవ్వుతుంది అనమాట మా నాన్నమ్మ. బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తుంది. ఇంకా మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయినాము. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.